వింటర్‌లో అకేషనల్‌గా చేసుకోవడానికి ఈ రెసిపీ చాలా బావుంటుందండి. రెగ్యులర్‌గా కాకపోయినా ఎప్పుడైనా ఒకసారి చేస్తే కిడ్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటారు. అయితే ముందుగా దీనికోసం నేను హక్కా నూడిల్స్ తీసుకున్నాను. తీసుకొని వాటిని వేడి వేడి నీళ్ళల్లో ఒక 3-4 మినిట్స్ మాత్రమే బాయిల్ చేయాలి. అంటే అన్నం ఎలాగైతే మెత్తగా కాకుండా లేదా బాగా పలుకుగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీతో జాగ్రత్తగా ఎలాగైతే వండుతామో పలుకుగా, అలాగే నూడిల్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ కనుక నూడిల్స్ మెత్తబడితే ఈ రెసిపీ అస్సలు బాగోదు. అది మనం గమనించుకోవాలి. కాబట్టి 3-4 మినిట్స్ హై టెంపరేచర్‌లో బాయిలింగ్ వాటర్‌లో ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రెయినర్ అంటే వడగట్టే దాంట్లో వేసి కాస్త కూల్ వాటర్ ట్యాప్ కింద కనుక మనం పెడితే ఆ వేడి 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 నీళ్ళలోంచి మనం వడగట్టే దాంట్లో వేసి చల్లటి నీళ్ళ కింద ఒకసారి వాటిని పెడితే అవి చక్కగా దగ్గరగా వస్తాయి. అది ఇంపార్టెంట్ టిప్ అనమాట. అందులో తర్వాత వాటిని ఒక వైట్ కాటన్ క్లాత్‌లో లేదా విడిగా ఒక ప్లేట్‌లో అయినా తడి లేని ప్లేట్‌లో పెడితే అవి చక్కగా వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోతాయి. అలా అబ్జార్బ్ అయిన తర్వాత కొద్దిగా డ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ లేదా ఒక 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్‌ని లైట్‌గా కొద్దిగా జల్లుతూ వాటికి అంటునట్టుగా ఉండాలి. ఆ తర్వాత హై టెంపరేచర్‌లో ఆయిల్‌ని కాస్త బాయిల్ చేసుకుంటూ ఇవి ఫస్ట్ బాయిల్ చేసినప్పుడు ఈ రకంగా ఉన్నాయండి నూడిల్స్. కొద్దిగా కార్న్ ఫ్లోర్ ఏసాక స్టిక్కీగా ఉంటాయన్నమాట. 2 లేకపోతే 4 నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి. అలా కాకుండా ఒక్కొక్కటి కార్న్ ఫ్లోర్ ఇంకొంచెం యాడ్ చేసుకొనైనా విడివిడిగా చేస్తూ ట్రిప్‌కి ఒక 10 లేదా 20 నూడిల్స్ విడివిడిగా వేపుకున్నా కూడా అప్పుడే ఈ రెసిపీ చాలా బావుంటుంది. అంటే నా ఉద్దేశం ప్రతి ఒక్క నూడిల్ కూడా గోల్డెన్ బ్రౌన్‌లో క్రిస్పీగా వేగాలి. కొద్దిగా మెత్తగున్నా లేదా ఒక 4, 5 అతుక్కొని మనం వేపుకున్నా ఈ రెసిపీ ఫ్లాప్ అవుతుంది. సో, తప్పకుండా మీరు ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీకి ఎంత ఓపిక మనం జాగ్రత్తగా చేస్తామో టేస్ట్ అంత అన్‌ఇమాజినబుల్‌గా ఉంటుందన్నమాట. వింటర్‌లో అమెరికన్ చాప్స్ అంటే మనకి చాలా బావుంటుందండి. సో, కొద్దిగా పేషెంట్‌గా చేయండి. ఆ తర్వాత వేయించిన వాటిని పక్కన పెట్టేసుకొని, ఈ లోపల మనం దీనికి ఇంపార్టెంట్ ఏంటి అంటే సాస్ ప్రిపరేషన్. సాస్ ఎట్లా అంటే ఒక 4 టమాటాలు తీసుకొని, అందులో హైబ్రిడ్ టమాటాలయితే కొద్దిగా బెటర్ అండి. 4 టమాటాలు తీసుకొని, 2 పండు మిరపకాయలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఇంకొక 2, 4, 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా సోయా సాస్, ఒక స్పూన్ సోయా సాస్, వెనిగర్ లేదా 2 చెంచాలు సోయా సాస్ ఏసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ జార్‌లో వేసుకోవాలి ఇవన్నీ కూడా. 2 చెంచాల సోయా సాస్, 2 చెంచాల యాపిల్ సిడర్ వెనిగర్ వేశాను. మీరైతే మామూలు వెనిగర్ కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ లేదా 1 ½ స్పూన్ ఖచ్చితంగా షుగర్ పడుతుందండి. ఎందుకంటే ఆ పులుపుని బ్యాలెన్స్ చేయాలి. ఆ స్పైస్‌ని బ్యాలెన్స్ చేయాలంటే షుగర్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే మనం హోమ్ మేడ్ సాస్ కాబట్టి. అదే మనకి టమాటా సాస్‌లో అయితే ఆల్రెడీ వాళ్ళు కొద్దిగా షుగర్ యాడ్ చేసే మనకిస్తారు. అప్పుడు దీంట్లో ఉన్న స్పైస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. 1 ½ to 2 స్పూన్స్ షుగర్ మీరు ఖచ్చితంగా ఏసుకోండి. మీ లిమిట్ బట్టి టేస్ట్ చేసి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, ఒక పావు చెంచా ఉప్పు కూడా యాడ్ చేసుకొని అన్నీ మెత్తగా పేస్ట్‌లాగా పట్టుకోవాలి. అయితే ఇందులో కొంచెం వాటర్ ఏసుకునే పర్వాలేదండి. జ్యూసీగా ఉన్నా పర్వాలేదు అది. అయితే ఇక్కడ ఒకవేళ కనుక మీకు పండు మిరపకాయలు కనుక లేకపోతే మీరు 2-3 వరకు ఎండుమిర్చిని కొంచెం వేడి వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు ఉడికించి కానీ లేదా నానబెట్టుకొని కానీ వాటిని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే షేజ్వాన్ చట్నీ అంటాం. అందులో టమాటా, రెడ్ చిల్లీ, వెనిగర్ అండ్ ఆల్సో కొద్దిగా మనకి గార్లిక్ ఉంటుంది. అది షేజ్వాన్ చట్నీ లాగా. చట్నీ అంటే గ్రీన్ చిల్లీ సాస్ అంటే పచ్చిమిర్చితో చేసేదే. వెనిగర్ కాంబినేషన్‌లో. రెడ్ చిల్లీ సాస్ అయినా ఎండుమిరపకాయ వెనిగర్‌తో చేసేది. సో, అలా మనం ఈ యొక్క బేసిక్‌గా మనం ఉపయోగించే చట్నీ అంటే మెయిన్ అదే ఇంపార్టెంట్ అండి సాస్ అనమాట. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని సన్నగా పొడవుగా తరుక్కున్న బాగా సన్నగా తరగాలండి ఉల్లిపాయలు. చూసారు కదా వీడియోలో ఎంత క్రిస్పీగా వచ్చాయో నూడిల్స్. అది మెయిన్ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక చెంచా ఆయిల్ మాత్రమే సరిపోతుంది. హాఫ్ స్పూన్ కూడా పర్వాలేదు. ఎక్కువ ఆయిల్ రిక్వైర్మెంట్ పడదు దీంట్లో. అయితే 1 స్పూన్ ఆయిల్ వేశాను, కుకింగ్ ఆయిల్. దాని తర్వాత సన్నగా పొడవుగా తరిగినటువంటి ఉల్లిపాయలు యాడ్ చేసుకొని, సన్నగా పొడవుగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసి, ఒక క్యాబేజ్ ముక్కలు 1.5 కప్పు లేదా 2 కప్పులు సన్నగా పొడవుగా తరిగినవి వేసుకొని, స్ప్రింగ్ ఆనియన్స్ ఒక కప్పున్నర ఈ సీజన్‌లో మనకి బాగా అవైలబిలిటీలో ఉంటాయి కదా! సిజర్ తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ బాగా సన్నగా తరిగి కప్పున్నర వేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల హెల్త్‌కి కూడా మనకి బెనిఫిషియల్‌గానే ఉంటుంది. 1 లేదా 1.5 కప్పు మనం వేసుకొని అన్నీ వేగాలి. ఒక 5 నిమిషాలు కరెక్ట్‌గా ఒక 5 నిమిషాలు
నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మనం కొద్దిగా ఉప్పు, బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకొని, ఇందాక ఆల్రెడీ సాస్లో ఉప్పు వేసాం కాబట్టి పావు చెంచాలో కొద్దిగా సగం ఉప్పు జల్లుకొని స్ప్రింకిల్ చేస్తూ, బ్లాక్ పెప్పర్ని కూడా పావు చెంచాలో సగం మనం చక్కగా స్ప్రింకిల్ చేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో అడుగంటకుండా వేపుకోవాలి. వేగిన తర్వాత ఇవి పూర్తిగా బాగా వేగక్కర్లేదండి. సెమీ బాయిల్డ్ అయినా కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. సలాడ్ లాగా మనం కుక్ చేయం కదా సలాడ్లో, సేమ్ అలాగే అనమాట. అందులో ఇప్పటి వరకు మనం మిక్సీ పట్టుకున్నటువంటి సాస్ కంటెంట్ ఏదైతే ఉందో అందులో యాడ్ చేసి కొద్దిగా సేపు వేగిన తర్వాత అందులో ఒక 2 చెంచాల కార్న్‌ఫ్లోర్‌ని ఒక బౌల్ నిండా వాటర్ తీసుకొని, చిన్న బౌల్‌లో కార్న్‌ఫ్లోర్ బాగా బీట్ చేసుకోవాలండి. ఎలాగైతే శనగపిండి మనం పూరీ కూరకి చేస్తామో, నీళ్ళల్లో శనగపిండి వేసి బీట్ చేస్తామో, సేమ్ అలాగే కార్న్‌ఫ్లోర్ కూడా ముద్దలు లేకుండా చక్కగా మనం బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కూరగాయల్లో ఆ కార్న్‌ఫ్లోర్ అంతా కూడా వేయాలి. వేసిన తర్వాత ఇదేదైతే మనం వెజిటబుల్స్ కుక్ చేసామో కార్న్‌ఫ్లోర్ వేసిన తర్వాత అది సూప్ లాగా థిక్‌గా అవుతుంది. అయితే దాన్ని మనం కరెక్ట్‌గా 5-10 మినిట్స్ వరకు లేదా 8 మినిట్స్ వరకు, మధ్యలో మీకు గనుక ఓవర్‌గా థిక్‌నెస్ అనిపిస్తే ఒక అరకప్పు లేదా పావు కప్పు నీళ్లు పోసుకుంటూ కూడా జాగ్రత్తగా, కప్పు నీళ్ళైనా పర్వాలేదండి. అది కొంచెం బాగా గట్టిగా కాకుండా, లూజ్‌గా కూడా కాకుండా మీడియం కన్సిస్టెంట్ సాస్ బాగా ఉండాలనమాట. ఈ అమెరికన్ చాప్సీకి మెయిన్ కంటెంట్ దీని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్కసారి మధ్యలో మీరు కుక్ చేసేటప్పుడు ఒక్కసారి కొద్దిగా సాస్ టేస్ట్ చేసి, ఇందులో పులుపు తక్కువైందా, ఉప్పు తక్కువైందా, షుగర్ తక్కువైందా చెక్ చేసుకొని, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే సాల్ట్, లేదంటే వెనిగర్ అంటే వెనిగర్, కొద్దిగా షుగర్ అన్నీ బాగా సరిపోతేనే మీరు సర్వ్ చేయాలి. లేదంటే మనకి ఇబ్బందనమాట. ఒకవేళ కనుక మీ దగ్గర టమాటా కెచప్ కనుక ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నేను బయట ఇంగ్రీడియంట్స్ కన్నా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్‌ని ప్రిఫర్ చేశాను. టు బీ వెరీ ఫ్రాంక్, ఎందుకంటే కొంచెం మన కిడ్స్‌కి బాగా పెడతాం కాబట్టి నాకు అలా అనిపించిందండి. మీరు కూడా చూడండి కన్వీనియంట్ బట్టి. ఆ తర్వాత సోయా సాస్ అనేది మనం బయట నుంచి తెప్పించుకోవాలి కదా! సో, అది నేను యాడ్ చేశాను. సోయా సాస్ కూడా ఇక్కడ మనం అడిషనల్‌గా లాస్ట్‌లో కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఏసినవన్నీ బిగినింగ్ మిక్సీలో ఏదైతే వేసామో అవన్నీ కూడా లాస్ట్‌లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా టమాటా సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ అనేవి మనం తినేటప్పుడు కూడా కొంచెం యాడ్ చేసుకున్న అవి ఏమీ కూడా మనకి ఇబ్బంది కలిగించవు. ఇన్‌ఫాక్ట్ అవి అడిషనల్ టేస్ట్‌ని కలిగిస్తాయి. ఇక్కడ నేను ఏ టేస్టీ పౌడర్ వాడలేదు. అయితే చింగ్స్ మసాలా మాత్రం మనకి ఖచ్చితంగా అవసరం పడుతుందండి. లేదంటే మనకు ఆ టేస్ట్ రెస్టారెంట్ స్టైల్‌లో చక్కగా మనకు ఆ టేస్ట్ రానే రాదనమాట. మనం కనుక బాగా చేస్తే మనమే రెస్టారెంట్ లాగా అవుతుంది మన టేస్టే. సో, అందుకని ఇప్పుడు కూడా మనము కిడ్స్‌కి రిస్ట్రిక్షన్ పెడితే ఫుడ్‌లో వాళ్ళు న్యూట్రిషన్ ఒట్టి న్యూట్రిషనే అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా తినరు, యాక్సెప్ట్ చేయరు. అప్పుడప్పుడు ఇలాంటి కొంచెం ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చేస్తే కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆహ్, మనం వాటిని నూడిల్స్ అన్నిటిని కూడా ఒక ప్లేట్‌లో పెట్టుకొని సెపరేట్‌గా ఈ కుక్ చేసుకున్న కంటెంట్‌ని ఒక బౌల్‌లో వేసుకొని, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లో ముందుగా నూడిల్స్ అన్నీ అరేంజ్ చేసుకొని, ఆ తర్వాత మనం పక్కన ఈ సాస్ కూడా వేసి, కొద్దిగా ఉంటే లెట్యూస్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గార్నిషింగ్ కోసం కొంచెం కొరియాండర్ కూడా వేయొచ్చు. అయితే వింటర్‌లో వేడి వేడి సాస్ లాగా ఉండే ఇది మనకు ఈ ఫ్రైడ్ నూడిల్స్‌తో చాలా బావుంటుందండి అమెరికన్ చాప్స్. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మనం కనుక రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు అమెరికన్ చాప్సీ ఆర్డర్ చేస్తే చాలా కొంచెం ఫ్రైడ్ నూడిల్స్ ఇచ్చి దానికి కొద్దిగే మనకి గ్రేవీ ఇస్తారు. ఇంట్లో చేసుకుంటే